నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా ఈ 2024 లోక్సభ ఎన్నికలకి నగారా మోగించింది. మరొకసారి మోదీ ప్రభుత్వం ఖాయమనే ఒక ధీమాని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. ఆ దిశగానే మొన్న బీజేపీ కేంద్ర నాయకత్వము 195 మంది లోక్సభ అభ్యర్థుల లిస్ట్ని విడుదల చేయడం జరిగింది. అందులో తెలంగాణ నుంచి 9 మంది పేర్లను ఖరారు చేశారు. 9 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్లో పేరుని పెట్టడం జరిగింది. అందులో తెలంగాణలో గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాను తీస్తే దాంట్లో మొదటి వరుసలో ఉన్నటువంటి ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ భువనగిరి. ఈ భువనగిరి నుంచి గతంలో భారత రాష్ట్ర సమితి అప్పటి టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, ఆ తర్వాత 2019 తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు బీజేపీ టికెట్ పైన లోక్సభ బరిలో నిలుస్తున్నటువంటి వ్యక్తి అండ్ స్వయంగా ఆయన వృత్తిరీత్యా డాక్టర్ అండ్ రాజకీయ నాయకుడిగా పేరెన్నిక కన్నటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ గారు. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మనం మాట్లాడబోతున్నాము. భువనగిరి పార్లమెంటుకి సంబంధించి ఉన్న ప్రజా సమస్యల దగ్గర నుంచి అండ్ అసలు బీజేపీకే ఎందుకు ఓటు వేయాలి అండ్ వారు ఎటువంటి విజన్తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, గతంలో చేసిన అభివృద్ధి పనులేంటి, ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. నమస్తే అండి. బూర నర్సయ్య గౌడ్ గారు, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, గమనిస్తూ ఉన్నాం. 2014 నుంచి మీరు తెలుసు. తెలంగాణ రాజకీయాల్లో మీరు తెలియని వాళ్ళు చాలా తక్కువే, ముఖ్యంగా పొలిటికల్గా చూసినట్లయితే. 2019 తరువాత భారతీయ జనతా పార్టీలో మీరు చేరడం, మునుగోడు ఎలక్షన్స్ ఆ సమయంలోనే మీరు వచ్చారు, మునుగోడు బై ఎలక్షన్స్ టైంలోనే. అప్పటి నుంచి మీ క్యాంపెయిన్ మోడల్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గానే కనబడుతోంది. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పెట్టడం జరిగింది అండ్ ఉన్న 9 కాన్స్టిట్యుయెన్సీల్లో మీ భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఒకటి. సో అసలు ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు రావడాన్ని మీరు ఎలా చూస్తారు అండ్ మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నిజంగా చెప్పాలంటే మీ ద్వారా కేంద్ర నాయకత్వానికి, భువనగిరి ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మా కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కారణం మా భువనగిరి ప్రజలు. కరెక్ట్. వారి యొక్క ప్రజల నమ్మకం నా మీద ఉందని గమనించే ఇవ్వటం జరిగింది. కాబట్టి మా కేంద్ర ప్రభుత్వానికి, నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, నేను కర్మయోగిని. ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం. నేను డాక్టర్గా అయినా కూడా ఏం చేసినా 100% నేను ఇస్తాను. రాజకీయ నాయకుడు, గతంలో ఎంపీగా కూడా 100% ఇచ్చాను, మాజీ ఎంపీగా కూడా 100% ఇచ్చాను. ఇప్పుడు భువనగిరి ప్రజల ఆశీస్సులతోని మరోసారి బీజేపీ జెండా మీద మోడీ గారి నాయకత్వంలో ఎన్నిక చేస్తే గతంలో ఎంతో అభివృద్ధి చేశాను, ఇప్పుడు దానికంటే డబుల్ త్రిబుల్ అభివృద్ధి చేయాలనేది నా కోరిక, ఆ నమ్మకం ఉంది. ఆ ప్రజల యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో తెలుస్తుంది. కాబట్టి గెలుస్తామని ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, అయితే మీరు 2019 తర్వాత 2021లోనా మీరు జాయిన్ అయింది? 22 సంవత్సరాల క్రితం. నిజానికి 20, 21, 22 ఆ టైంలో కొంత బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోంది. ఇక రాబోయే అధికారంలోకి వచ్చేది బీజేపీనే, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఇస్ బీజేపీ అనే ఒక భావన ఆ టైంలో ఉండింది. బట్ ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫలితాలు వేరుగా వచ్చాయి. నంబర్ 3కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024 లోక్సభలోకి మీరు వెళుతున్న పరిస్థితి. ఇప్పుడు నిజానికి ఆ రోజు మీరు జాయిన్ అయిన సందర్భానికి ఈ రోజుకి వచ్చినటువంటి గ్రాఫ్లో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి ఏంటంటే, నేను బీజేపీ గ్రాఫ్ను చూసి రాలేదు. బీజేపీ రావటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అత్యధికంగా మేలు జరుగుతుందని వచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. బికాస్ ఐ డిడ్ నాట్ కమ్ హియర్. నేను ఎప్పుడైనా కూడా వీక్ సైడే ఉంటారు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. బలమైనటువంటి సైడ్ నుంచి ఎప్పుడు ఉండదు. వీకర్ సెక్షన్ని బలమైన సెక్షన్ తయారుగా చేయటం అనేది నా యొక్క దృక్పథం. అది పార్టీ కానీ ఏదైనా సిద్ధాంతం కానీ. ఎందుకు నేను నమ్మానంటే, బీఆర్ఎస్లో ఉన్నాను, ఉద్యమకాడిని, గతంలో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితం ఉన్నది. బట్ ఏంటంటే వాళ్ళు దారి తప్పారు.
నేను ఫక్త్ రాజకీయ నాయకుడిని కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్ సెకండ్ టైం కంటెస్ట్ చేశాను, సెకండ్ టైం స్వల్ప మెజార్టీ 5,000తోనే పోయాను. థర్డ్ టైం ఆల్సో నాకు అష్యూర్డ్ సీట్, అందులో ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నాకు అంతిమంగా ప్రాంతం కదా ముఖ్యం. నా ప్రాంతం డెవలప్ కావాలి, దట్ ఈస్ మై ఫండమెంటల్ గోల్. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఓకే, అది బీజేపీ వల్ల ఫుల్ఫిల్ అవుతుందని నమ్మకం. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను భువనగిరికి. నవరత్నాలు అంటే ఒక మేజర్, చిన్నవి చాలా చేశాను. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, MMTS, ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్, ఇలాంటివి చాలా చేశాను. అంటే నాకేమనిపించింది అంటే నేను ఒక ఆపోజిట్ పార్టీ ఎంపీగా ఉండే ఇంత చేస్తే ఎట్లాగో బీజేపీ నేషనల్ పార్టీ, అది ఎట్లాగో థర్డ్ టైం కూడా గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే తపంతో రిస్క్ తీసుకొని వచ్చిన. రిస్క్ అంటారు ఆ రోజు కూడా? అంతే కదా. అప్పుడు నేను అధికార పార్టీ నుంచి అవును ప్రతిపక్షంలోకి వచ్చారు కదా, కరెక్టే. ఒక ఎమ్మెల్యే సార్ తర్వాత బై ఎలక్షన్లో 2 వచ్చారు, కానీ దాంట్లోకి వచ్చాను కదా. సో అయితే మరి మీరు జాయిన్ అయిన సమయంలోనే జాయిన్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, అప్పుడు మీరు చాలా చురుగ్గా మీరు ప్రచారం చేశారు. నేను చాలా వరకు మీతో మాట్లాడాను కూడా చాలా సార్లు. బట్ ఆ టైము అంటే మునుగోడు బై ఎలక్షన్స్ వుడ్ హ్యావ్ బీన్ గేమ్ చేంజర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ అని అందరూ అనుకున్నారు. బట్ అది మరి జరగలేదు కదా. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్ ని మీరు ఎట్లా చెప్తారు? మునుగోడు ఇస్ గాన్ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను రావటం వల్ల అట్లీస్ట్ 10-15 వేల ఓట్లు పాజిటివ్ అయినాయి, లేకుంటే ఇంకా ఘోరంగా పోయేవాళ్ళు. అయితే ఒకటేంటంటే ప్రజలు చాలా మా పొలిటికల్ అనలిస్టుల కంటే చాలా పెద్ద అనలిస్టులు అయిపోయారు. వాళ్ళు ఎవరికి ఏ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనేది క్లారిటీ ఉంది. అసెంబ్లీలో మనం రేసులు లేవు. ఓకే, అంటే రేసులు లేమంటే బీజేపీ సరే వివిధ కారణాలు దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారిని ప్రవర్తన నచ్చలేదు. ఆల్టర్నేటివ్ ఏం కనిపించింది? కాంగ్రెస్ కనిపించింది. వేశారు. ఆ టైంలో చెప్పారు ప్రచారం చేస్తున్నప్పుడు, అయ్యా ఈ అసెంబ్లీలో మమ్మల్ని అడగండి, పార్లమెంట్లో మోడీ గారికి ఇస్తాం. సో ఈసారి ఏంటంటే ఇంకా రామాలయం తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత బీజేపీ పార్టీ గతంలో పోనటువంటి ఇళ్లలోకి బీజేపీ పార్టీ పోయింది. ఓకే, ఇప్పుడు మోడీ గారి పేరు తెలియనటువంటి ఇల్లు లేదు. అతిశయోక్తి కాదు, కరెక్టే. మోడీ గారి పేరు తెలియనటువంటి ఇల్లు లేదు. బీజేపీ జెండా లేనటువంటి ఊరు లేదు. చిన్న పిల్లాడు 4th ఇయర్ 3rd ఇయర్ పిల్లాడు కూడా మోడీ చూస్తే డాన్స్ వేస్తాడు. సో ఒక నమ్మకం, క్రెడిబిలిటీ అనేది బీజేపీ పార్టీ వచ్చింది. ఢిల్లీలో మోడీ గారు ఉండాలి. మీరు 2014 నుంచి 19 మధ్య మీరు ఎంపీగా ఉన్నారు, మీరు లోక్సభలో ఉన్నప్పుడు. ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అప్పుడు 2014-19 మధ్య ఆయన ఉన్నారు. మీరు మోదీ గారిని డైరెక్ట్ గా కలిసి, అంటే మీరు పార్లమెంట్ లో కలిసే అవకాశం అప్పుడు ఆ టైంలో ఏమైనా వచ్చింది? ఏదైనా తారసపడ్డ సందర్భాలు, మీరు తీసుకున్న సందర్భాలు, ఏమంటే స్పెసిఫిక్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకుంటారా సార్? చాలా ఉన్నాయి. 7 times కలిసాను. ఓకే, 1-to-1 కూడా కలిసాను. ఓకే, అంటే మీరు వేరే పార్టీ వాళ్ళు అని ఏమన్నా అట్లా? అదే కదా, నేను బీజేపీకి ఆకర్షితం కావడానికి కారణం ఏంటంటే, నేను టీఆర్ఎస్ ఎంపీ అయినప్పటికీ వాళ్ళ స్టేట్కి ఇయ్యనటువంటి ఎయిమ్స్ నేను 4 సంవత్సరాలు కొట్లాడితే ఇచ్చాను. ఓకే, సో వారు ఏంటంటే వేరే పార్టీ లేదు, ఎప్పుడు పోయినా డాట్స్ ఆఫ్ కైసాయి అని అనేది. ఓకే, సో అనేక విషయాలు కూడా చెప్పేది, కొన్ని అంతర్గతంగా చెప్పేది, కొన్ని బహిర్గతంగా చెప్పేది. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు 56 డిబేట్స్లో పాల్గొన్నాను యాజ్ అ ఫస్ట్ టైం ఎంపీ. 11 ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టాను. 23 years పెండింగ్ ఉన్న NCBC, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రాజ్యాంగ హోదా కల్పించగలిగినాను. ఇవన్నీ ఏంటంటే మోడీ గారితో సన్నిహితం. వారు పార్లమెంట్లో జరిగేటప్పుడు వారు చేంబర్లో ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మా యొక్క ఫీలింగ్స్, మా గవర్నమెంట్ కైసా హై, క్యా బోల్ రహే లోగా అని కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేది. ఐసా కరింగే డాట్ సాఫ్, ఐసా కరింగే డాట్ సాఫ్ అనేది. ఓకే, సో ఆయన ఏంటంటే చాలా గుడ్ లిజనర్.
చాలామంది నాయకులకు వినే ఓపిక ఉండదు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో, మనకే ఉండదు. ఈజ్ వెరీ గుడ్ లిజనర్, గ్రాస్ప్ చేస్తాడు, డెఫినెట్లీ ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. అయితే నేను అడిగేది అదే, ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఉన్న నాయకులను చూస్తుంటాం కదా, జనరల్గా చాలా మంది నాయకులు పదవి అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా పార్టీ మారేది, ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం చాలా వరకు చూసాం, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను అధికార పార్టీలో చేరితే కానీ నాది మారదు అనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది కదా. సో మీరు ఎంపీగా ఉన్నప్పుడు అట్లాంటి భావన కొంచెమైనా మోదీలో కానీ లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వంలో కానీ కనిపించిందా? లేదు, వాళ్ళు ఎప్పుడు ఇట్లా పార్టీ మారమని కానీ చేయలేదు. నడ్డా గారిని చాలాసార్లు కల్పించారు, ఒక ఫ్రెండ్ లాగా కలిసేది. ఆయనకి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఉండే. ఓకే. డాక్టర్ హర్షవర్ధన్ గారు నాకు ఒక మిత్రుడు, యాజ్ అ డాక్టర్. అట్లా నా రిలేషన్ తోనే ఏం తెచ్చుకున్నా. ఓకే, వెరీ నైస్. వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడేది, బీజేపీ గురించి మాట్లాడేది, బట్ ఎప్పుడు డిస్కస్ చేసేది కానీ మీరు రండి వస్తేనే ఈ పని చేస్తామని కూడా ఎప్పుడు అనలే. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, దట్స్ అపార్ట్. ఓకే, మనం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా తీసుకున్నాను నేను. రైట్, ఇప్పుడు మనం ఒక్కసారి భువనగిరి లోక్సభకు వస్తే సార్, భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 6 కాంగ్రెస్ గెలుచుకుంది, 1 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. బట్ బూర నరసయ్య గౌడ్ గారు ఈరోజు మొదటి 9 మంది లిస్టులో మీ పేరే ఉంది, మీరే గెలవడానికి ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇది ఒకటి. ఎలా సాధ్యం? అసెంబ్లీకి పార్లమెంట్కి ఏంటి వ్యత్యాసం? ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ బూర నరసయ్య గౌడ్ ఆర్ బీజేపీస్ వేవ్, వాట్ ఎవర్? మీరు నిజంగా చెప్పాలంటే 9 అసెంబ్లీ పార్లమెంట్ ఏదైతే అనౌన్స్ చేశారో అత్యల్పంగా బీజేపీ ఓట్లు వచ్చింది భువనగిరి బీజేపీకి. కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది కూడా భువనగిరి. ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్నాను, మాజీ ఎంపీ కూడా క్షేత్రస్థాయిలో 5 ఏళ్ళు ఉన్నాను. ఓకే, సిట్టింగ్ ఎంపీ కంటే. ఓకే, మోడీ గారు మళ్ళా గవర్నమెంట్కి రావాలనేది ప్రజల్లో బలంగా ఉంది. గతంలో నేను చేసిన పనులు మేము తప్పు చేసినాము, ఎంపీ గారిని కోల్పోయి అనేది ప్రజల్లో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను చేసిన పనులు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. బయట 5-10 లక్షల ఈ ఆపరేషన్ అక్కడ 500 రూపాయలతో అవుతుంది ఎయిమ్స్లో. వాళ్ళకు అంటే కళ్ళం పెట్టి చూస్తున్నారు కదా. సో ఇవన్నీ మార్పుతోని మరోసారి మోడీకి ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఒక ప్రజల్లో ఉంది. అందుకొరకు ఒక పాజిటివ్, ఒక విధంగా నేను ఆల్ పార్టీ క్యాండిడేట్. అవునా? ప్రజల మనసులో ఓకే. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎవరు పార్టీ అని చూడపోయేది. నా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నేను చేయగలిగితే హెల్ప్ చేయటం. సో ఆ భావన అనేది ఉన్నది కదా అప్పుడు ప్రజల్లో కానీ నాయకులు, స్థానిక నాయకుల్లో. సో అందుకొరకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డాట్సా మావాడు అనే ఫీలింగ్ ఉంది. సో దాంతో మనం భువనగిరి బీజేపీ మోడీ గారి హవాతో పాటు బూరది కొంత యాడ్ అయితే ఖచ్చితంగా గెలుస్తాం. 2019లో మీరు మొన్న నాకు ఫోన్ ఇన్లో కూడా చెప్తున్నారు 5,000 ఓట్లతోటి మీరు ఓటమి పాలయ్యారు అప్పుడు 2019. ఏ ఫ్యాక్టర్స్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? నిజంగా చెప్పాలంటే అప్పుడు 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవును, అప్పుడు 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒకటే కాంగ్రెస్ అయినా ఓడిపోయినా. అందుకొరకు ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్క ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఇక దానికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయండి. కర్ణుడికి చావుకు 100 కారణాలు ఉన్నట్టు చాలా కారణాలు, అంతర్గతంగా కుట్రలు, మనము ఒక డెవలప్మెంట్ మోడ్లో వెళ్తున్నామనే ఒక జలసి, దానికి తోడు లాస్ట్కు బుల్డోజర్ సింబల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 30,000 ఓట్లు రావటం, ఇవన్నీతోని. బట్ నేను దాని గురించి వరీ కాదు. నేను ఎప్పుడే ఓడిపోయినప్పుడు ఒకటే అనుకున్నాను, దేవుడు నాకు ఇంకో మార్గము నిర్ణయించిండేమో. అందుకొరకే ఓడిపోయినా కూడా బాధాకరమైనటువంటి ఓటమి కాదు, ఏదో స్వల్ప మెజార్టీ బై బ్యాడ్ లక్ ఓడిపోయినట్టే, అంటే గెలిచి ఓడిపోయినట్టే అని నాకు మేబీ దిశ మార్చుకోవడానికి దేవుడు గేర్ మార్చిండేమో, ట్రాక్ మార్చిండేమో అనుకున్నా, కానీ ఎప్పుడు చిన్న బాధ కూడా కాలే. ప్రాబబ్లీ దాని ఫలితం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, మేజర్గా మీ నియోజకవర్గంలో ఉన్న ఈ రోజుకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా నేను ఏం నమ్ముతానంటే పంచభూతాలు: కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్. సాధారణ
పేద మధ్యతరగతి కుటుంబాలకు కావాలి. మోడీ గారు ఫ్రీ రేషన్ 50-80 కోట్ల మందికి ఇస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. దురదృష్టవశాత్తు ప్రధానమంత్రి ఆవాస యోజన 4 కోట్ల మంది కట్టించిన తెలంగాణలో కేసీఆర్ గారు ఒక అహంకార ధోరణితో దాన్ని ఉపయోగించుకోకపోవటం వల్ల చాలా తెలంగాణ ప్రజలకు నష్టమైంది. వైద్యం గురించి ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం తెచ్చాను భువనగిరికి. వైద్యం బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక ఉపాధి, దట్ ఈస్ ద నెంబర్ వన్ మై కన్సర్న్. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు ఎల్బీ నగర్ కానీ, సరూర్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, ఏ నియోజకవర్గంలో చూసినా భువనగిరి పార్లమెంట్ వాళ్ళు 30 నుంచి 40 వేల మంది ఉంటారు. అప్ అండ్ డౌన్ చేస్తారు. అక్కడే ఉంటారు. లేదా ఇక్కడే స్మాల్ బిజినెస్, స్మాల్ చికెన్ షాప్స్ కానీ, మటన్ షాప్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ అంతా ఉంటుంది. ఇవి ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ని స్థానికంగా పెంచటం అనేది నా ప్రధాన గోల్ ఉంటుంది. మోడీ గారి గోల్ కూడా అదే, ఆత్మనిర్భర్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నాది గతంలో చాలా చేశాను, కానీ దురదృష్టవశాత్తు కొంత అప్పటి ప్రభుత్వం సహకరించక కేంద్ర పథకాలు అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ది ఇంప్లిమెంట్ కాలే. ఇది స్కిల్ ట్రైనింగ్ సెంటర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్, ఇది ఫస్ట్ ఎజెండా నెంబర్ 1. నెంబర్ 2 ఇండస్ట్రీ. ఇండస్ట్రీ కొన్ని ఉన్నాయి, ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ మోడీ గారు ప్రకటించారు కాబట్టి వరంగల్, హైదరాబాద్ వే. అండ్ అది 3rd నా కోరిక ఏముందంటే ఈ హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం హై స్పీడ్ ట్రైన్ నేను అప్పుడే డిజైన్ చేశాను. అప్పుడు కేంద్ర మంత్రి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. బట్ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారికి అది నచ్చలేదు. నేను ఇనిషియేటివ్ తీసుకోవడం, దాన్ని మూలన పడేశాడు. హైదరాబాదు, మన నకరకల్లు, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, అమరావతి, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ, అంటే దిగుమతులు. నేషనల్ హైవే ఆల్రెడీ ఉంది కదా, ఆ నేషనల్ హైవేకు సమాంతరంగా 6 లేన్ ల్యాండ్ కూడా ఉన్నది. సో దీని యాక్చువల్ ప్రైవేట్, నేను చెప్పాను కూడా అప్పుడు, మోడల్ 30,000 crores ఎస్టిమేట్ కూడా వేయించాను. ప్రైవేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి ఫర్ ఏ చేంజ్. ఒక రైల్వేని ప్రైవేట్ కంపెనీ కూడా ఏర్పాటు చేయొచ్చు. నిజానికి మీరు చాలా అద్భుతమైన ఆలోచన ఇది. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్లీ దీని మీద పోవాలి సార్. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో చాలా మందితో కూడా పోర్ట్ సిటీలు ఉన్న ఒక అద్భుతమైనటువంటి సహజ వనరులతో మనం ఆ పోర్ట్ని డెవలప్ చేసుకోగలిగితే, ఆ పోర్ట్ నుంచి మనం అన్ని ప్లేస్లకి కనెక్టివిటీ పెంచుకోగలిగితే డెఫినెట్గా చాలా అద్భుతమైన డ్రై పోర్ట్ శాంక్షన్ చేయించాను, కానీ చిట్యాల్లో అది చేయటం వల్ల నా కోరిక ఏంటంటే మనకు ల్యాండ్ లాక్ ఏది తెలంగాణ. యాక్చువల్ నా కోరిక ఏముందంటే అప్పుడు మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు అమ్మకానికి ఉండే. కేసీఆర్ చెప్పిన కొందాం సార్, అది 1000 కోట్లలో వస్తుంది, 500-1000 కోట్లలో మనకంటూ పోర్టు ఉంటుందంటే ఆయన వినలే. ఈరోజు ప్రయత్నం కూడా జరిగినట్టు ఉంది కదా, చేయలేదు. ఓన్లీ వార్తాపత్రికలకే పరిమితమైందా మరి? ఏమో మరి. అంటే పోర్టుని తీసుకుందాం మనము యాజ్ ఎ స్టేట్, విల్ హ్యావ్ అవర్ ఓన్ పోర్ట్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు మాకు హైవే ఉంటుంది. మాకు ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ప్యాడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్రతిదీ పోయి అక్కడ పోర్ట్ల కస్టమ్స్ ఇవన్నీ చేయాలి. డ్రై పోర్ట్ ఉంటే ఇక్కడే అయిపోతుంది. ఇట్లా చాలా ఆలోచనలు ఉండే, అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మా రాచకొండ గుట్టలో స్వయంభువ శివుని దేవాలయం ఉంది. అద్భుతమైంది. అంటే యూ కాంట్ ఇమాజిన్, కేదార్నాథ్లో ఉంటుందో అట్లా ఉంటుంది. దాన్ని ఒక ఎకో టూరిజం రిలీజియస్ కేంద్రంగా చేసి అది ఒక 30,000 ఎకరాల్లో ఉంటుంది. వెరీ నైస్. దాన్ని యూ కెన్ మేక్ ఇట్ ఏ ఇంటర్నేషనల్ శివాలయం విత్ ఎకో టూరిజం. పైన 30 లేక్స్ ఉంటాయి ఆ గుట్టల మీద. సో దాన్ని చేయటం వల్ల ఏంటంటే టూరిజం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, ఆ ప్రాంతానికి ఇది వస్తుంది. ప్లస్ ఇండస్ట్రీలో నాకు కోరిక ఏంటంటే డిఫెన్స్ క్లస్టర్. నేను చెప్పాను అప్పుడు కేసీఆర్ గారు, సార్ డిఫెన్స్ ఈస్ ఎవర్ గ్రీన్. కరెక్ట్. మా 500-1000 ఎకరాలు రాచకొండలలో ఉన్నది ల్యాండ్. డిఫెన్స్ క్లస్టర్ చేద్దాం. ఎట్లాగో మన దగ్గర బీడీఎల్ ఇవి కాకుండా ఏరోనాటిక్స్, టాటా, కళ్యాణి ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళందరినీ ఒక దగ్గర పెడదాం అనేది ఒక ఉండే.
అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది కుల వృత్తులు కరెక్ట్. ఇది హ్యాండ్లూమ్స్ కానీ, మత్స్య సంపద, చాలా అద్భుతమైన కళాకారులు ఉన్నారు, ప్లస్ గీత కార్మికులు కానీ, ఇట్లా ఉన్నాయి. దాన్ని పరిశ్రమగా మారిస్తే వి విల్ హ్యావ్ వండర్ఫుల్. వెరీ నైస్, వెరీ నైస్. అది కూడా వినలే కేసీఆర్, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మత్స్య సంపద మినిస్ట్రీ కింద మనకు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఉంది. ఇన్లాండ్ ఫిషింగ్ చేయొచ్చు. అగ్రికల్చర్ కంటే ఫిషింగ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. ఓకే, కరెక్ట్. ప్లస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ చేయొచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్, నేను ఒకటే చెప్తుంటాను, కోఆపరేటివ్ని కార్పొరేట్ని ధీటుగా ఎదగాలి. ఓకే. కోఆపరేటివ్ హాస్పిటల్, కోఆపరేటివ్ మెడికల్ కాలేజెస్, కోఆపరేటివ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ మీకు తెలుసు కదా, అవును, ఇంటర్నేషనల్ కంపెనీ, 50,000 crores టర్న్ ఓవర్. అది ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీ. అవును, షేర్ హోల్డర్స్ ఆర్ రైతులే. అవును, రైతులే. ఈవెన్ మన ఫర్టిలైజర్ కంపెనీ ఇఫ్కో కోఆపరేటివ్ సొసైటీ. సో కార్పొరేట్ని ధీటుగా కోఆపరేటివ్ తయారు చేయొచ్చు. మోడల్స్ ఉన్నాయి. అమిత్ షా గారు చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ మోడల్స్ ఇప్పుడు అమిత్ షా గారు కోఆపరేటివ్ మినిస్ట్రీ దాన్ని గమనించి నాది ఒక పెట్ టాపిక్. అవును, వీ కెన్ మేక్ ఏ వండర్స్. ఓకే, వీ కెన్ మేక్ ఏ వండర్స్. అంటే నాది ఒకటి ఏంటంటే, నా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పాలిటిక్స్ ఈస్ లేనోడిని ఉన్నోడిని చేయాలి. ఓకే, దట్ ఈస్ మై ఫిలాసఫీ. వెరీ నైస్, వెరీ నైస్ బూర నరసింహ గారు. నిజంగా నేను చాలా కాలం తర్వాత కొంచెం విజనరీ మాటలు ఒక పొలిటీషియన్ నుంచి వింటున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. సీరియస్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ విషయాల్లో ఎక్కువ మందికి ఎడ్యుకేట్ కూడా చేయాలి. రైట్, కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్. ఒకసారి మళ్ళీ మనం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డైరెక్ట్ అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెసేనా? డెఫినెట్లీ కాంగ్రెస్. సో వాట్ ఈస్ ద బీఆర్ఎస్ ఫ్యాక్టర్? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, సో బీఆర్ఎస్ ఓట్ షేర్ని బట్టి లేదా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన అంటే బేసికలీ అది మినిమలైజ్ అయిపోయిందా, లేకపోతే మీ నియోజకవర్గంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ మీ అంచనా ఏంటి? నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. అబ్సల్యూట్ పవర్. అవును కదా, ఏం జరిగిందో తెలుసు. అందువరకు మీ ద్వారా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, భువనగిరి బీఆర్ఎస్ అనేది కొంచెం ఈ ఎన్నికల్లో పక్కన పెట్టండి. ఓకే, ఎందుకంటే అక్కడ కేంద్రంలో వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు, రాష్ట్రంలో చేసేది ఏమీ లేదు. ప్రతి ఓటు వేసే బీఆర్ఎస్ ఓటు అంతో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. అందుకొరకు ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయరు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇష్టం కదా కేసీఆర్కి 10 సంవత్సరాలు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ఇంక్లూడ్ లీడర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మోడీ అక్కడ ఉండాలి. మీరు ఫండమెంటల్ మీరు గుర్తించట్లే. ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అని లేదు. ఇంక్లూడింగ్ కరెంట్ కట్టినటువంటి సిపిఎం లీడర్లు కూడా మనసులో మోడీ అక్కడ ఉండాలి అనుకుంటున్నారు. అందరూ ఇక బయటికి చెప్పలేరు కానీ. సో అందుకొరకు కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది? అక్కడ ఎట్లయితే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, రాహుల్ గాంధీ అయ్యలేదు. 40 సీట్లు వస్తే గగ్గనం వేయటం వల్ల ప్రాంతం నష్టం కదా. ప్లస్ కాంగ్రెస్ 80 రోజుల్లో నాకు తెలిసి 15-20% ఓటు శాతం కోల్పోయింది. అవునా? అసెంబ్లీ నుంచి ఎందుకంటే ప్రజల్లో నమ్మకం పోయింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక్కడ నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాను, ఖాళీ కుండలు ఉన్నాయి, నేనేం చేయలేను అంటారు. అవును, తెలంగాణ మొదలే తెలుసు కదా, మనం అందరం అన్నాం కదా, అంత ఖాళీ కుండలు, అప్పుల కుండలు. గత ప్రభుత్వం అప్పుల హామీ కుప్పలు, ఇప్పుడు హామీల కుప్పలు. మీరు ఒక్క ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలు చెప్తున్నా, రైతు భరోసా, గృహజ్యోతి, 500 సిలిండరు, ప్రతి మహిళకు 2,500 ఫ్రీ బస్సు, ఇవన్నీ వదిలిపెట్టండి. అసలు పాతది రైతు బంధుకు ఇప్పటివరకు 2 ఎకరాలకు కూడా వేయలే. 2 ఎకరాలకే ఊరికి 50 మందికి 100 మందికి వేసారు. అంటే దాన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి చూడండి. ఈరోజు బై ఛాన్స్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి వచ్చే ప్రతి ఓటు
తెలంగాణకు నష్టం, కాంగ్రెస్ కూడా నష్టం. ఎందుకు నష్టం అంటే కాంగ్రెస్ 2 సీట్లు గెలిచి చేసేయలేదు. రేపు 17కు 17 వస్తే బీజేపీ ఫిక్స్ అవుతుంది కదా. ఓకే, ప్రజలు అరే బీజేపీ 17 సీట్లు ఇచ్చినాం, మాకు నిధులు ఇయ్యరా, మాకు ప్రాజెక్టులు ఇయ్యరా, మా ఇరిగేషన్ ప్రాజెక్టుకు మీరు కొద్దిగా తొందర తీసుకోరా అనేది మేము కూడా పోయి కొట్లాడతాం కదా. సార్ ఇంత మా ఇచ్చిండ్రు, మాకు కంపల్సరీ ఇవ్వాలి, మా ప్రాంతానికి ఐఎంఏ ఇవ్వాలి, ఎన్ఐడి ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు మీరే టేకప్ చేయాలి, త్రిపురాలు తొందరగా చేయాలి అని మేము ఎమ్మడబెడతాం కదా. ఓకే, మోరల్ అప్లికేషన్. అప్పుడు ప్రాంతం గెలుస్తుంది. ఓకే, కాంగ్రెస్కి వేస్తే పార్టీకి లాభం, ఓకే, బీజేపీకి వేస్తే తెలంగాణ ప్రాంతానికి భువనగిరికి లాభం. అందుకొరకు విఘ్నతతో ఆలోచించి వేయాలని కోరుకుంటాం. ఓకే, మీ నియోజకవర్గంలోనే ఇంతకు ముందు మనం ఇప్పుడు యాదగిరిగుట్ట ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే బేసికలీ రియల్ ఎస్టేట్ అనేదే చాలా ఎక్కువగా, అంటే తెలంగాణలో అభివృద్ధి అంటే రియల్టర్ల అభివృద్ధి అన్నట్టుగా మారిపోయిన సందర్భాలు. ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అదే విమర్శలు గతంలో చేశారు. సో ముందుకు ఇప్పటికీ అంటే ఈ రియల్ ఎస్టేట్ ఈ దాని చుట్టూతానే మనదంతా తిరుగుతోందా? నిజానికి వాట్ ఈస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 17 సీట్లు ఇస్తే మేము ఇది చేసి చూపిస్తామని మీరు ఇందాక కొన్ని విజనరీ అంశాలు చెప్పారు. సో లైక్ వైజ్ హోల్ తెలంగాణకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజు. చెప్తారు. మీరు అవుదన్నా కాదన్నా రియల్ ఎస్టేట్ 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఉపాధినిస్తోంది. ఎంతో భోజనం మీరు విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, నిజమే. అది కూడా ఊరికి 100 మంది 150 మంది దాని మీద బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతుంది? డెవలప్మెంట్ అయితే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 4 సంవత్సరాలు పోరాడి ఎయిమ్స్ తెచ్చాను బీబీనగర్ మండల్లో 45,000 ఎకరాలు ఉంటుంది. ఎయిమ్స్ ప్రకటన వచ్చి జీవో వచ్చిన నెక్స్ట్ డేకి నుంచి వితిన్ 1 మంత్లో ఎకరాకు 50 లక్షల నుంచి ₹1 కోటి 2 కోట్లు పెరిగింది. అంటే ఒక్క ప్రాజెక్టు ద్వారా 45,000 కోట్ల ఆదాయం పెరిగింది కదా. 2 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు కదా. అది కొలాటరల్ డెవలప్మెంట్. ఒక చిన్న డెవలప్మెంట్ ఈ కొలాటరల్ డెవలప్మెంట్కి ఇస్తుంది. మీరు ఒకసారి హైటెక్ సిటీ తీసుకుందామండి, అది ఎంత 100 కోట్లు 200 కోట్ల బిల్డింగ్ అంతే కదా. ఎలాంటి బిల్డింగ్? గో బ్యాక్ అంతే 20-25 ఇయర్స్ బ్యాక్, గో బ్యాక్ అంతే కదా. అంత ముందుకు రాళ్ళు రప్పలే కదా అక్కడ. ఆ ఒక్క బిల్డింగు ఆ మొత్తం ప్రాంతం యొక్క ముఖ చిత్రం మారిందా? కరెక్ట్. దాంతో ఎన్ని కంపెనీస్ వచ్చాయి. సో డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గో టుగెదర్, దే ఆర్ నాట్ డిఫరెంట్. రైట్. ఈరోజు ఒకటి ఉంది కానీ ఇంకోటి లేకపోతే కష్టం. రాదు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇండిపెండెంట్ రాదు. ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ ఇచ్చే ఆసరా పథకంతో కాదు. జాతీయ రహదారులు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేసినాక రియల్ ఎస్టేట్ పెరిగింది. ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ తేవడం వల్ల పెరిగింది. ఈ ₹1,000 ₹2,000 పెన్షన్తో కాదు. మోడీ గారు చేసే ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్తోని ₹100 క్రియేట్ అవుతుంది. అందుకొరకు మన ఎకానమీ గ్రో అవుతుంది. ఓకే, ఇది చాలా మంది తెలియదు. కరెక్ట్. రేపు 17 ఎంపీలు గెలిస్తే డంప్ చేస్తారు మనీ. ప్రాజెక్టులు, రింగ్ రోడ్ అయిపోతుంది, త్రిపుల్ ఆర్ అయిపోతుంది, పెరిఫెరల్ రింగ్ రైలు అయిపోతుంది, ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎన్ఐడి వస్తుంది, ప్లస్ ఐఏఎం వస్తుంది. మేము పట్టుకుంటాం కదా. 17 ప్లే కార్డ్ పెడతాం మా బాస్ దగ్గర పోయి, అమిత్ షా దగ్గర మోడీజీ దగ్గర కూర్చొని, సార్ 17 మేము తెచ్చినాం, మీరు ఏమిస్తారు మాకు. ఓకే, కరెక్ట్. సో అయితే మోదీ గారి గురించి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఒక రకంగా సౌత్ ఇండియాలోనే, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొంత నెగటివిటీని ఎక్కువగానే ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వై మోదీ అంటే మీరేం చెప్తారు? ఎందుకు మోదీయే ఉండాలి? నిజంగానే ప్రజల్లో ఒక అనుకూలత ఉన్నమాట వాస్తవం, బట్ మధ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్షియా అంటారా, ఇంకోటి సరైన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు బీజేపీ ఎదుర్కొంటుంది కదా. ఒకటి ఏంటంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంతేనా? ఇప్పుడు చూడండి, మీకు సౌత్లో కూడా యూ మే క్రాస్ 50 to 50 సీట్స్. ఓకే,
ఎందుకంటే పాన్ ఇండియా డెవలప్మెంట్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మనం అఖండ భారత్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ భారత్. అలాంటప్పుడు భారతదేశాన్ని ఎవరు విడదీయలేరండి. వీఆర్ కనెక్టెడ్ బై నాట్ బౌండరీస్, రోడ్స్. వీఆర్ కనెక్టెడ్ బై ద కల్చర్ అండ్ ఆర్ట్స్. కరెక్ట్. అండర్స్టాండ్? పర్ఫెక్ట్. సో నథింగ్ కెన్ డిఫరెన్షియేట్ దక్షిణ భారత ఉత్తర భారతదేశం. మనము రోడ్లు ఎయిర్పోర్ట్లతో కనెక్ట్ కాలే, హృదయాలు మన కల్చర్. ఓకే, అందుకొరకు చేయలేరు. గతంలో మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ ఉత్తరానికి పరిమితమైంది కాబట్టి అట్లా ఫీలింగ్ ఉండే. ఈరోజు అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల్లో బీజేపీ, ఈరోజు బీసీలు ఉన్నారు. బీజేపీ పార్టీని నడిపించేదే బీసీలు. మోడీనే ఒక బీసీ ప్రధానమంత్రి. సో ఇదివరకు ఏదో బ్రాహ్మణు బనియా అని ఒక వేశారు. ఇది వసుదైవ కుటుంబం లాగా అన్ని వర్గాల పార్టీ కాబట్టి అది పోతుంది. మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము చిన్న విజన్ ఉంటే అట్లా ఆలోచిస్తారు. మనం వీ హ్యావ్ ఎయిమింగ్ ఫర్ హయ్యర్ అమృత్ కాల్. భారతదేశాన్ని 2047 వరకు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే 1500 years బ్యాక్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఈరోజు ఈ స్థితికి పడిపోయినాం. సరే 10 సంవత్సరాల నుంచి కొద్దిగా మళ్ళీ బ్యాక్ సైకిల్ వస్తున్నాం. అందుకని దయచేసి దక్షిణ ఉత్తర భారతదేశం అనేది ఉండదు. ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ ఏదైనా ఇష్యూ ఉంటే మేమే ఫైట్ చేస్తాం కదా. ఓకే. సో యాజ్ అ బూర నర్సయ్య గారు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డెఫిషియన్సీ, తెలంగాణకి ఏమన్నా తప్పుదో పార్టీకి అంతర్గతంగా మేము మాట్లాడతాం కదా. ఓకే. ఓకే. బీయింగ్ ఏ డాక్టర్, మీరు అసలు యాక్చువల్లీ మొన్నటి మనం కరోనా కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. పోస్ట్ కోవిడ్ జరుగుతున్నటువంటి పరిణామాలు, అప్పుడున్న పరిస్థితులు ఒక్కసారి మీరు యాజ్ ఎ డాక్టర్ ఈ దేశంలో మోదీ ప్రభావం కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా ఉండింది అనేది. నిజంగా చెప్పాలంటే ఈరోజు గ్రామీణ ప్రజలు కూడా మోడీ లేకుండా మేము ఉండబోతుంటాం అనే ఫీలింగ్ ఉంది. ద వే మోడీ గారు దాన్ని డెల్ట్ చేశారు. 220 కోట్లు డోసులు ఇవ్వటమే కాకుండా దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేయటం, వ్యాక్సినేషన్ అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్ కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు కానీ మనం ఉచితంగా ఇచ్చినాం. కరెక్ట్. సో దాంతో మన గౌరవం ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినాం. అండ్ అప్పుడు మనం ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన ఫ్రీ రేషన్ అప్పుడు స్టార్ట్ చేసామో ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతుంది. దాంతో రైతులకు లాభం అవుతుంది. సో అంటే 100 సంవత్సరాలకు ఒక పాండమిక్ వస్తుంది. మరి ఇది వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడి గెలిచి పెరిగినాం. అవును, ఈవెన్ ఎకానమీ పరంగా పెరిగినాం. చాలామంది నోటుబందీ అన్నప్పుడు నేను చెప్పాను, ఎనీ మెడిసిన్ బిట్టర్ ఉంటుంది, కరెక్ట్, మందైనా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం ఎఫెక్ట్ కొద్ది టైం అవుతారో తెలుస్తుంది. ఈరోజు డిజిటల్ ఎకానమీ అయింది. ఎందుకైందండి? ఆ రోజు నోటుబందీ చేయబట్టి, నోట్ల రద్దు చేయబట్టి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 డిజిటల్ ఎకానమీ. దాంతో కరప్షన్ తగ్గుతుంది, ట్యాక్స్ పెరుగుతుంది, దేశ ఎకానమీ పెరుగుతుంది. నేను అనుకుంటున్నాను థర్డ్ టైం మోడీ గారు వచ్చిన తర్వాత పేపర్లెస్ కరెన్సీ కూడా రావచ్చు. అసలు మనకు కరెన్సీ అంటూ కూడా అవసరం లేకపోవచ్చు. అవును, ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది కరెన్సీ డ్రా చేయడం. కరెక్టే. వెరీ నైస్ బూర నర్సయ్య గౌడ్ గారు, విచ్ గుడ్ విజన్ మీకుంది. నిజానికి మీలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండడం కూడా అవసరం ఒక రకంగా అనిపిస్తుంది. నిజంగా అంటే చదువుకున్న వాళ్ళు ఆ చదువుని ఉపయోగించడానికి వీలైనటువంటి పదవుల్లో ఉండడం అనేది చాలా అవసరమైన విషయం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఇంటర్వ్యూ. అండ్ మీ విజన్ సాకారం అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ మీ నియోజకవర్గానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ఏదైనా అప్పీల్ చెప్తారా మీరైనా చివరిగా? అందుబంగా నేను చెప్పేది ఏంటంటే భువనగిరి నియోజకవర్గ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు, మీరు కేవలం పార్టీల దృక్పథం చూడకండి. నియోజకవర్గం, రాష్ట్రం, దేశం, మీ కుటుంబం, ఈ దృక్పథంతో ఓటేయండి. మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు, మీ రాష్ట్ర భవిష్యత్తు, మా దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మోడీ గత 10 సంవత్సరాలు అద్భుతాలు సృష్టించారు.
ఈసారి వారిని మరోసారి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి చేస్తే మన దేశం ఇంకా అద్భుతంగా విశ్వగురుగా ఎదుగుతుంది. మన అందరం చాలా బాగుంటాం. దయచేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బూర నర్సయ్య గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది బూర నర్సయ్య గౌడ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా బూర గారు కనబడుతూ ఉన్నారు. లెట్స్ సీ ప్రజలు ఎలా ఆయన్ని ఆశీర్వదిస్తారు. అండ్ ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రపంచనం కొనసాగుతోంది. బీజేపీ పట్ల ఒక సానుకూల దృక్పథమే ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తోంది. సో భువనగిరిలో కూడా అదే కొనసాగుతుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.